హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్ పై హైకోర్టు చేసేటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి సమస్యని తెచ్చిపెట్టాయి. సో మొత్తం మీద హైడ్రా తీరు మీద అలానే హైడ్రా కమిషనర్ తీరు మీద అనేకమైనటువంటి విమర్శలున్నాయి. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టే సో హైడ్రా చీఫ్ ని ఉద్దేశిస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా హైడ్రా పనితీరు మీద హైకోర్టు చేసేటువంటి వ్యాఖ్యలు అనేటువంటివి తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒకంత కొత్త సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఇది ఒక రకంగా హైడ్రాని విమర్శిస్తూ గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఇది సరైనటువంటి సమాధానమే అన్నట్టుగా ఈ వ్యాఖ్యలు పరిణమించాయి. మరోవైపు హైడ్రా చీఫ్ ని తొలగించాలని చెప్పేసి హైకోర్టు చేసేటువంటి వ్యాఖ్యలు సో ఒక రకంగా ప్రభుత్వానికి ఇరకాటంలో నెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్నారు. సో కాసేపట్లో హైకోర్టు తీర్పుకు సంబంధించినటువంటి కాపీ కూడా రాబోతుంది. సో ఈ ఆర్డర్ కాపీలో ఏ అంశాలు ఉన్నాయి, సో ఆ అంశాల పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, లీగల్ ఒపీనియన్ ఏ విధంగా తీసుకోవాలి, లేదా హైకోర్టు తీర్పును అమలు చేయాలి, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సి వస్తే సో ఎలా అమలు చేయాలనే దాని మీద కూడా ఒకంత అధికారులు చర్చిస్తున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి నోటీసుకు తీసుకొచ్చి సో దీని మీద ఎట్లా తదుపరి ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. సో తెలంగాణ సచివాలయంలో మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, ముఖ్యంగా కనుక చూస్తే సో దాదాపుగా ముఖ్యంగా హైకోర్టు హైడ్రా మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా హైడ్రా చీఫ్ మీద చేసినటువంటి వ్యాఖ్యల విషయాన్ని మనం కాస్త పక్కన పెడితే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఖచ్చితంగా హైడ్రా కొనసాగి తీరుతుంది. హైడ్రా రాష్ట్రంలో దాదాపుగా 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. దాదాపుగా 1,25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడింది. 25 చెరువులను కాపాడింది. సో హైడ్రా లక్ష్యానికి చేరువలో ఉందనేటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో హైడ్రాని ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. సో కానీ హైకోర్టు మాత్రం హైడ్రా తీరును చాలా తీవ్రంగా విమర్శించింది. హైడ్రా ఒక రాజ్యాంగేతర శక్తిగా చట్టానికి అతీతంగా పనిచేస్తుందని చెప్పేసి కూడా విమర్శలు చేసింది. ముఖ్యంగా హైడ్రా చీఫ్ నే ఆ పదవి నుంచి తప్పించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో సో ప్రభుత్వ మూవ్మెంట్ ఎలా ఉంటుంది, సో ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది, వాట్ నెక్స్ట్, అసలు ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పుడు ఇదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వాట్ నెక్స్ట్, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ హైడ్రా పైన ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ప్రతిపక్షాలు ఎంత దుమ్మెత్తి పోసినప్పటికీ హైడ్రా విషయంలో ప్రభుత్వము ఎప్పుడు సానుకూల దృక్పథంతో ఉంటుంది. ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, కుంటల పరిరక్షణ, నాలాల పరిరక్షణ కోసమే దీన్ని తీసుకువచ్చాము. కావాల్సుకొనే కొంతమంది కావాలనే దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కానీ దీన్ని కొనసాగిస్తాము అనేటువంటి మాటనే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. హైడ్రా యాక్షన్ను సమర్థించుకుంటే వస్తుంది ప్రభుత్వం. సో అయితే ఇప్పుడు ఈ హైకోర్టు చేసినటువంటి కమెంట్స్, ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు, ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేరు, ఢిల్లీకి వెళ్ళారు. ఆ ఢిల్లీలో ప్రస్తుతము ఏఐసిసి సమావేశం కొనసాగుతుంది. ఏఐసిసి సమావేశంలో ఉన్నారు. అయితే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సచివాలయ వర్గాల్లో దీనిపైనే హాట్గా చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రభుత్వ వర్గాల్లో దీనిపైనే వాడివేడి చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు అందరి చూపు ముఖ్యమంత్రి వైపే మళ్ళింది. అయితే ఈ విషయాన్ని అయితే ఇప్పటికే సీఎంఓ అధికారులు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా సిఎస్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తొలగించేటువంటి విషయంలో, హైడ్రా రంగనాథ్ను తొలగించేటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో అయితే ప్రస్తుతం ఏఐసిసి సమావేశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత హైకోర్టు ఆర్డర్ కాపీని చదివిన తర్వాత, హైకోర్టు ఆర్డర్ కాపీ పైన న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి మాటనైతే ప్రభుత్వ వర్గాలు చెప్తారు. ఇది ఒక ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే మనం చూడాలి. ఎందుకంటే హైడ్రా పనితీరుని, లేదా హైడ్రా లక్ష్యాన్ని, హైడ్రా పనిచేస్తున్నటువంటి తీరును మెచ్చుకుంటూ వచ్చినటువంటి ముఖ్యమంత్రికి తెలంగాణ హైకోర్టే హైడ్రా అనేటువంటిది ఒక చట్టానికి అతీతంగా రాజ్యాంగేతర శక్తిగా 5 తలల విష సర్పంలా వ్యవహరిస్తోందని చెప్పేసి చేసినటువంటి కామెంట్స్ అనేటువంటివి ముఖ్యంగా ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్లో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. సో 3 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో హైడ్రా అనే ప్రధాన ప్రచారాస్త్రంగా విపక్షాలు
ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయడమా, లేదంటే హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ ఆర్డర్ని ఏదైతే ఆదేశాల మీద డివిజనల్ బెంచ్కి వెళ్ళడమా, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆప్షన్స్ రెండే రెండు. లేదా హైకోర్టు ఆదేశాల మేరకు రంగనాథ్ను తప్పించి మరొక వ్యక్తిని ఆ పోస్టులో కొనసాగించడం, మరోవైపు హైడ్రా పనితీరుని సమీక్షించడం, లేదా హైడ్రా పనితీరుకు సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడం, లేదా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను మీద సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల మీద డివిజనల్ బెంచ్కి వెళ్ళడం, లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేటువంటి ఆప్షన్స్ ప్రభుత్వం మీద ఉన్నాయి. సో ఈ రెండు ఆప్షన్స్లో ప్రభుత్వం ఏ ఆప్షన్స్ ఎంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే కనుక అమలు చేస్తే హైడ్రా విషయంలో హైకోర్టు చెప్పింది కరెక్ట్ అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్తుంది. లేదా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కనుక ఆదేశాల మీద కనుక డివిజనల్ బెంచ్కి సుప్రీంకోర్టుకు వెళ్తే సో న్యాయపరంగా పోరాడేటువంటి అవకాశం దొరుకుతుంది. సో ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఎస్, ఇప్పుడు దానిపైనే ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొని ఉంది. నిజంగా మీరు అన్నట్లుగా ఇప్పటికే వాస్తవానికి ప్రతిపక్షాలకు హైడ్రా అనేది అస్త్రంగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా కేటీఆర్ లాంటి వాళ్ళు అయితే తాము అధికారంలోకి వస్తే ఈ హైడ్రాను తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తామనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అంటే హైడ్రా అనేది పేదవారికి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. పేదలు జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతో కట్టుకున్నటువంటి గూడును కూల్చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పేదల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి హైడ్రాను తాము అధికారంలోకి వస్తే తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేస్తామనేటువంటి మాటను ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. మీరు అన్నట్లుగా సమీప భవిష్యత్తులో ఇటు కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషను ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో దీనిపైన ఇదే ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది ప్రధాన ప్రతిపక్షానికి. సో ఈ నేపథ్యంలో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం స్టెప్ అయిపోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పటి వరకు దీన్ని సమర్థిస్తూ వస్తున్నారు. వాస్తవానికి 2023లో డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము 2024 జూలై 19న ఈ హైడ్రాను తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసము, చెరువుల కుంటల పరిరక్షణ కోసము ఒక ప్రత్యేకమైనటువంటి ఏజెన్సీ ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది. ఆనాడు వచ్చినటువంటి వరదల కారణంగా ఒకంత హైదరాబాద్ అతలాకుతలమైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక కమిటీని వేసి అధ్యయనం చేసింది. అధ్యయనం చేసినటువంటి నేపథ్యంలో ఇటు చెరువుల్లో వెంచర్లు వెళ్ళడము, చెరువులు కబ్జాలకు గురి అవడము, కుంటల్లో వెంచర్లు వెళ్ళడం, కుంటలు కబ్జాలకు గురి కావడము, ఆ స్థానాల్లో ఇల్లు రావడము, ఆ ఇళ్లలోకి వర్షాలు వచ్చినప్పుడు వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో వీటన్నింటినీ కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా ఒక ఏజెన్సీ అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు భావించే ఇటు చెరువులు కుంటల్ని కాపాడడంతో పాటుగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇండ్ల నిర్మాణం లేకుండా నిర్మించినటువంటి ఇండ్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవడం కోసము, ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడం కోసం అని చెప్పి ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నేతృత్వంలో జీవో నెంబర్ 99 ద్వారా ఈ హైడ్రాను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని ఎంతో ఘనంగా కూడా ప్రచారం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎప్పుడు దీని పట్ల ఒక పాజిటివ్ ప్రచారాన్ని చేస్తూ వస్తున్నారు. ఈ హైడ్రా అనేది వచ్చిన తర్వాత దాదాపుగా మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా 3500 పైచలకు ఎకరాలను ప్రభుత్వ భూముల్ని రక్షించాము, 1,50,000 విలువైనటువంటి ఆస్తుల్ని పరిరక్షించాము. సో ఇదంతా కూడా కొంతమందికి గిట్టనటువంటి వారు దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తుల్ని ఈ సంస్థ పరిరక్షిస్తుంది కాబట్టి ఇది కొనసాగుతుంది అనేటువంటి మాటను చెప్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఈ హైకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని కొనసాగించడమా, హైకోర్టు చెప్పినట్లుగా కొనసాగించడం కోసము హైకోర్టుకు వెళ్ళడమా, లేదంటే హైకోర్టు చెప్పినట్లుగా రంగనాథ్ను తొలగించి మరొక అధికారిని నియమించి దాన్ని కొనసాగించడమా అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రివ్యూ చేసి అధికారులతో సమీక్ష చేసిన తర్వాత, న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. నవీన్, రైట్. సో మొత్తం ఇది ఒక సున్నితమైనటువంటి అంశంగా ప్రభుత్వానికి మారింది. ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టినట్టుగానే మనకు కనిపిస్తుంది హైకోర్టు ఆదేశాలు కానీ, హైకోర్టు కామెంట్స్ కానీ. సో మొత్తం మీద ముఖ్యమంత్రి తన ఈ 3 ఏళ్ల కాలంలో హైదరాబాదులో ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల్ని, చెరువులని, కుంటలను హైడ్రా ద్వారా కాపాడాం. ఇది ఒక హైడ్రాకి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నప్పటికీ కూడా హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ విషయంలో సో తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, హైకోర్టు ఆదేశాలను పాటించడమా లేదా న్యాయ పోరాటం చేయడం అనే దాని మీద ఒకంత